సెవెన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారములు. ఇవాళ మనం టెక్నికల్ అనాలిసిస్లో దానిలో థర్డ్ పాయింట్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. అంటే డైరెక్ట్గా కంపెనీ ఏంటి, దాన్ని ఎలా స్టడీ చేయాలి, ఒక కంపెనీ యొక్క ప్రైస్ మూమెంట్ని టెక్నికల్గా మనం ఎలా చూడాలి అనేది వాళ్ళు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ కంపెనీ ప్రైస్ మూమెంట్ మారేదాన్ని మనం ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఏ పారామీటర్స్ చూసుకోవాలి ప్రైస్ యాక్షన్ అనేది. దీనిలో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి దీనిలో. ఇది మీరు చూసుకొని ఇవాళ ఉన్న ప్రైస్, దాన్ని ప్రైస్ అంటాం. కానీ అది దేని బేస్ అయి ఉంటుంది? అది వాల్యూని బేస్ అయి ఉంటుంది. వాల్యూ అంటే ఏంటి? ఆ వాల్యూ అనేది మీకు అర్థమైతే మీకు ఇప్పుడున్న ప్రైస్ హయ్యర్ వాల్యూ, ఓవర్ వాల్యూడా, లేకపోతే అండర్ వాల్యూడా, ఎట్ వాల్యూ అనేది తెలుసుకొని అక్కడ మనం ఎంటర్ అవ్వగలం. అసలు ఫస్ట్ మీకు వాల్యూ అంటే ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, నార్మల్గా మనం కమోడిటీ ప్రైసెస్ చూసుకుంటే, మీరు ఆనియన్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవి 30 రూపీస్ 40 రూపీస్ అనేది నార్మల్ యావరేజ్ రేట్లో ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఒక్కొక్కసారి అది 70-80 రూపీస్ 100 రూపీస్ కూడా వెళ్తుంది. ఒక్కొక్కసారి అది 10 రూపాయలు 11 రూపీస్కి వస్తుంది. సో ఎప్పుడైతే మనము 100 రూపీస్లోనూ కొంటాం, 70 రూపీస్లో కొంటాం, 50 రూపీస్లో కూడా కొంటాం, 30లో కూడా కొంటాం, మనం కొనే రేటు ఆ రోజున్న రేటుని ప్రైస్ అంటాం. కానీ మనం కొనేటప్పుడు మనం ఫీల్ అయ్యే రేటు వేరే ఉంటుంది, మనం మార్కెట్లో ఉన్న రేటు వేరే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫీల్ అవుతున్నామో వాల్యూని, దాన్ని వాల్యూ అంటాం. ఇప్పుడు 100 రూపీస్ ఉన్నప్పుడు మనం ఆనియన్స్ని ఏమని ఫీల్ అవుతాం? చాలా ఎక్స్పెన్సెస్గా ఉంది, చాలా హై రేట్లో ఉంది అంటాం. ఎందుకని? మనం యావరేజ్ రేటు 30 రూపీస్ 40 రూపీస్ అనుకుంటున్నాం, దానికన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అది వాల్యూ ఎక్కువ ఉంది. అలాగే అదే ఆనియన్స్ 10 రూపీస్ 20 రూపీస్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇది తక్కువ రేపు, చీప్ తక్కువగా ఉంది అనుకుంటాం. ఈ తక్కువగా ఉందనే భావన ఎక్కడ వచ్చింది మీకు? మీరు యావరేజ్ రేట్ అనేది 30-40 కంపేర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది తక్కువ రేట్ అనిపించింది. సో ఎప్పుడైతే ఇది తక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే మీకు ఒక బేస్ రేట్ అనేది ఫీల్ అవుతాం. ఇప్పుడు 1,00,000 మంది యావరేజ్గా ఎంత ఫీల్ అవుతున్నారు అనేది చూసుకోవటాన్ని యావరేజ్ రేట్ అంటాం. అదే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ప్రైస్లో తీసుకుంటే మీకు దాన్ని మూవింగ్ యావరేజెస్లో అర్థమవుతుంది. సో మూవింగ్ యావరేజెస్ 11 డే, 200 డే మూవింగ్ యావరేజ్, 100 డే మూవింగ్ యావరేజ్ అనేది వాల్యూ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆ రేంజ్లో వచ్చినప్పుడు మనం ప్రైస్ని అట్రాక్టివ్ ప్రైస్ అంటాం. ఇప్పుడున్న ప్రైస్ని యావరేజ్ రేటుకి కంపేర్ చేసుకొని అది హైయా లో అని డిసైడ్ చేసుకోవటాన్ని మీరు ప్రైస్కి వాల్యూకి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకుంటే మార్కెట్లో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో మీకు తెలుస్తుంది. సో మార్కెట్లో ఉన్న రేటుని, ప్రజెంట్ రేటుని ప్రైస్ అంటాం. ఆ ప్రైస్ యాక్చువల్గా ఎక్కడ ఉండాలి అని అనుకునే రేటుని వాల్యూ అంటాం. అది ఈ రెండింటి యొక్క మేజర్గా మీరు ఈ రెండు విషయాలు అర్థం చేసుకోగలిగితే ఈ స్టాక్ మార్కెట్ మీద అసలు ఎక్కడ కొనాలనేది తెలుస్తుంది. ఇప్పుడు రెండవ అనాలిసిస్ ఏంటంటే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. మొత్తం మార్కెట్ అంతా కూడా ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మీదే డిఫైన్ అయి ఉంది. అసలు వాట్ ఈజ్ సపోర్ట్? సపోర్ట్ అనే ఏరియా ఏంటంటే అది వేర్ ఎవ్రీబడి, అంత మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా బయ్యింగ్ ఎక్కువ జరుగుతుంది. అలాగే రెసిస్టెన్స్ అనే పాయింట్ దగ్గర ఈ ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ ఫ్రెష్ సెల్లింగ్ రెండు జరిగే ప్లేస్ని రెసిస్టెన్స్ అంటాం. అంటే ఈ మార్కెట్లో ఈ పర్టిక్యులర్ పాయింట్స్ దగ్గర విపరీతంగా వన్ సైడ్ అయిపోతుంది. అంటే టోటల్ ఫోర్స్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తారు. ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో జరిగేది ఏముంది? ఒకళ్ళు బై చేస్తుంటాం, ఒకళ్ళు సెల్ చేస్తుంటాం. దీన్ని ట్రెండ్ అంటాం. ఒకసారి ట్రెండ్ అర్థమయ్యాక, ఈ ట్రెండ్ ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉంది. సపోజ్ నిఫ్టీ తీసుకుంటే వాళ్ళు అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్లో ఫీలింగ్ ఏంటంటే బయ్యర్స్ ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నా కూడా బయ్యర్స్ బై చేస్తున్నారు. యాక్చువల్గా బై చేయాల్సింది వాల్యూ దగ్గర, కానీ ఇప్పుడు రేటు ఎక్కువ ఉన్నా కానీ ఇంకా వెళ్తుంది అనే ఉద్దేశంతో బయ్యర్స్ బై చేస్తుంటారు. అలాగే సెల్లర్స్
ఈ వాల్యూ దగ్గర వస్తుంది మార్కెట్ అని సెల్ చేస్తూ ఉంటారు. సో ఈ మార్కెట్లో ఫ్రెష్ పీపుల్ ఎంటర్ అవుతున్న కొద్దీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే మోర్ బయ్యర్స్ రావాలి, మోర్ సెల్లర్స్ రావాలి. అంటే ఈ బయ్యర్స్ మార్కెట్ని పెంచుతూ ఉంటారు, సెల్లర్స్ మార్కెట్ని తగ్గిద్దామని చూస్తుంటారు. ఎప్పుడైతే ఈ డామినేటింగ్ గ్రూపు బయ్యర్స్ నుంచి సెల్లర్ సైడ్కి వచ్చి హెవీ సెల్లింగ్ జరిగిందో మార్కెట్ కొంచెం షేక్ అయ్యి కిందకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే కానీ ఆ హై పాయింట్ దగ్గర అందరూ కూడా దాన్ని హై పాయింట్ అనేది రికగ్నైజ్ చేస్తారు. మళ్ళీ మార్కెట్ని బుల్స్ మళ్ళీ బయింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రీవియస్ డే అదే రేంజ్లో హై వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా బుకింగ్ చేసుకుంటారు. బయ్యర్స్ ఏమో ప్రాఫిట్ బుక్ చేస్తారు, సెల్లర్స్ ఏమనుకుంటారు ఈ పాయింట్ దగ్గరే సెల్లింగ్ చేయాలని ఇక్కడ సెల్లింగ్ చేస్తారు. అంటే అటు ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ జరుగుతుంది, ఫ్రెష్ సెల్లింగ్ జరుగుతుంది. సో ఆ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఆ ఏరియా, ఆ జోన్ అంటాం, ఆ జోన్ దగ్గరకు వచ్చేపాటికి పీపుల్ యొక్క మూడ్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. ఇటు బయింగ్ చేసేవాళ్ళేమో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం చాలు అనుకుంటారు, ఇటు సెల్లింగ్ చేసేవాళ్ళేమో ఈ పాయింట్ రైట్ పాయింట్ సెల్లింగ్, ఇక్కడి నుంచి మార్కెట్ పడవచ్చు ఎందుకంటే నిన్న మొన్న ఈ రేంజ్లో ఆగిందని. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 35,200 300 మధ్యలో అక్కడ క్యాప్ అయింది. అంటే ఆ రేంజ్ 36,200 రేంజ్ రాగానే అందరూ కూడా బయ్యర్స్ ఏం చేస్తున్నారు, ప్రాఫిట్ ఏమో బుక్ చేస్తున్నారు, సెల్లర్స్ ఏమో అదే హై పాయింట్ అని ఫ్రెష్గా సెల్ చేస్తున్నారు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే ఆ రేంజ్ దగ్గర మార్కెట్ ఆగుతుందో అది రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ రెసిస్టెన్స్ పాయింట్ అక్కడ హిట్ అయితే అక్కడి నుంచి మార్కెట్ ఇవాళ కరెక్షన్ వచ్చింది, మళ్ళీ డౌన్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర ఈ జోన్ని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అనేది సైకలాజికల్గా ఎగ్జిట్ పాయింట్ ఫర్ బుల్స్ అండ్ ఎంట్రీ పాయింట్ ఫర్ బేర్స్. అలాగే సపోర్ట్ తీసుకుంటే ఈ రెసిస్టెన్స్ సెల్స్ బేర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, డామినేటింగ్ గ్రూప్ అవుతుంది. ఇప్పుడు ఫోర్స్ ఇటు షిఫ్ట్ అయింది, సెల్లింగ్ సైడ్కి వచ్చింది. ఈ సెల్లింగ్ సైడ్ రాగానే ఈ బుల్స్ ఏమో ఫియర్లో ఉంటారు, ఈ బేర్స్ ఏమో డామినేటింగ్ అవుతారు. ఎందుకని వీళ్ళు మార్కెట్ తగ్గుతుంది అనే పాయింట్లో వీళ్ళు మార్కెట్ని డౌన్ చేస్తుంటారు. ఈ బయ్యర్స్ ఏం చేస్తారు, ఈ రేట్లో మనం కొనలేమని చెప్పి వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ ఒక లెవెల్కి వచ్చి ఒక లెవెల్కి వచ్చి ఒక స్టేజ్కి వచ్చాక బయ్యర్స్ సైకలాజికల్గా ఈ పాయింట్ రైట్ పాయింట్ అది ఎలా జరుగుతుంది, లాస్ట్ వీక్లీ చార్ట్ కానీ లేకపోతే డైలీ చార్ట్స్లో కానీ సపోర్ట్ ఒక పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అక్కడ బయింగ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మల్టిపుల్ టైమ్స్ ఆ పాయింట్స్ దగ్గర సైకలాజికల్గా బయ్యర్స్ ఏమంటారు, ఇది రైట్ ఎంట్రీ అనుకొని అక్కడ హెవీ బయింగ్ చేస్తారు. అలాగే సెల్లర్స్ కూడా ఈ పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేస్తారు. సో ఏ పాయింట్ దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ జరుగుతుందో అంటే అది మళ్ళీ డామినేటింగ్ ఫోర్స్ షిఫ్ట్ అవుతుంది, అక్కడ హెవీగా బయింగ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని సపోర్ట్ అంటాం. ఇలా సపోర్ట్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ మేజర్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి మూవింగ్ యావరేజెస్. అసలు ఈ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? ఈ ప్రైస్ యొక్క యావరేజ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే పాయింట్ని మూవింగ్ యావరేజ్ అంటాం. అంటే ఇప్పుడు ఇవాళ లాస్ట్ 10 days ఒక కంపెనీ ప్రైస్ ఎలా ఉంది అది మీరు యావరేజ్ చేసుకుంటే నెక్స్ట్ డే వచ్చేది దీనికి యాడ్ చేయటం. సో మూవింగ్ యావరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ టూల్. సో ఈ మూవింగ్ యావరేజ్ని మీరు అర్థం చేసుకోగలిగితే మనకి వాల్యూ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి వాల్యూ అనేది తెలిస్తే మనం మార్కెట్ని వాల్యూ దగ్గర బై చేయగలం. సో ఈ ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్, ఇప్పుడు సపోజ్ ఒక డే చార్ట్ తీసుకుంటే మూవింగ్ యావరేజ్ వచ్చి 11 day 22 days పెట్టుకుంటే మీరు ఆ 11 day 22 day దగ్గర వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ కంపెనీని షేరు బై చేస్తే మీకు కరెక్ట్ వాల్యూ దగ్గర బై చేసినట్టు. సో అది మీరు అర్థం చేసుకొని ప్రైస్ ఇప్పుడు మనకు కనపడిన రేటులో చూడకుండా ఈ మూవింగ్ యావరేజెస్ని పెట్టుకొని ఆ పాయింట్ 11 days 22 days ఫర్ డే చార్ట్ పీపుల్. అలాగే ఫర్ ఇంట్రాడే తీసుకుంటే 30 minutes 5 minutes చార్ట్. సో 5 minutes 30 minutes చార్ట్లో యొక్క మూవింగ్ యావరేజ్ తీసుకొని
5 మినిట్స్ చార్ట్లో కనుక ఆ రేట్ వచ్చినప్పుడు బై చేయగలిగితే మీరు కరెక్ట్ ఎంట్రీ జరుగుతున్నట్టు. ఇప్పుడు ప్రాఫిట్ రావాలి అంటే మనకి కరెక్ట్ ఎంట్రీ కరెక్ట్గా ఉండాలి, అలాగే ఎగ్జిట్ కరెక్ట్గా ఉండాలి. సో ఎంట్రీ అనేది మనకి చెప్పేదే ఈ మూవింగ్ యావరేజ్. మీరు మార్కెట్ ఓపెన్ అవ్వటం లేదా మార్కెట్ ఎక్కడున్నా కానీ, ప్రైస్ ఎక్కడున్నా కానీ అది బయింగ్ చేయొచ్చా లేదా, అది కరెక్ట్ వాల్యూలో ఉందా. మీరు ప్రైస్ అనేది బై చేసే బై చేసేది కాదు, మనం బై చేయాల్సింది వాల్యూ దగ్గర. వాల్యూ అనేది ఈ సపోర్టు రెసిస్టెన్స్ దగ్గరే మనం బై చేస్తే మీరు లాసెస్ తక్కువ ఉంటారు, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటారు. సో ఏదన్నా మనము అర్థం చేసుకొని ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అన్ని యాక్షన్స్ చూసుకొని ఈ వాల్యూ ఈ సపోర్ట్ దగ్గరే మీకు బయింగ్ చేసుకోవాలి. ఈ సపోర్ట్స్ ఈ రెసిస్టెన్స్ మనకి చెప్పేది ఎక్కడ అంటే ఈ మూవింగ్ యావరేజెస్. దాని తర్వాత డే పివట్ చార్ట్స్ అని ఉంటాయి. పివట్ పాయింట్స్ అనేది మీకు టెక్నికల్ టూల్లో మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ పివట్ పాయింట్స్ దగ్గర ఈ వాల్యూ కనుక వస్తే మీకు ఎంట్రీ కరెక్ట్గా ఉన్నట్టు. సో దాని కింద లో లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, దానిపైన 2 ATR బ్యాండ్స్ దగ్గర టార్గెట్ పెట్టుకోవాలి. ఇలా మనము వెయిట్ చేసి మార్కెట్లో అది ఆ ప్రైస్ వాల్యూ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ చేయగలిగితే మనకి కన్సిస్టెంట్గా మనీ మేక్ చేయగలము. ఇది ఇవాళ టెక్నికల్ పాయింట్లో. దీనికి సపోర్ట్గా మీరు చార్ట్స్లో కూడా మీకు నేను ఆ వాల్యూ దగ్గర సపోర్ట్ ఎక్కడ వస్తుంది, రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది, సపోర్ట్స్ దగ్గర బై చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అనేది మీరు చూడొచ్చు.